ఒక్కదానివే అనలేదు అనుకున్నాను. నా ప్రాణానికి నన్నందరూ అనేశారు. అనని నన్ను తిట్టి దాన్ని ఎన్ని రోజులు నెత్తిన పెట్టుకుంటారో నేను చూస్తాను. ఏదో డబ్బు బంగారం తీసుకొచ్చిందని ప్రేమ చూపిస్తున్నారు కదా, ఏదో ఒకరోజు అది తీసుకురాకుండా ఉంటుంది కదా, అప్పుడు తనని మిమ్మల్ని అందర్నీ కడిగేస్తాను. గేమ్ ఆడాలి. అక్క, లడ్డూలు అరిసెలు జంతికలు ఇందులో ఉన్నాయి. దానిపైన బరువు వేస్తే నలిగిపోతాయి, అందుకే మధ్యలో పెట్టాను. అత్తయ్య గారు, మేము వెళ్ళొస్తాం. అమ్మా, అమ్మా జాగ్రత్త. అమ్మ జాగ్రత్తగా చూసుకోండి. టైంకి టాబ్లెట్స్ ఇవ్వండి. అమ్మా, మిమ్మల్ని వదిలి వెళ్ళడం కష్టంగా ఉందమ్మా. నువ్వు లేకపోతే ఇల్లు బోసిపోతుందక్క. పుట్టింట్లో పెరిగి అత్తారింటికి వెళ్ళిపోవడమే ఆడపిల్ల జీవితం అమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. సరే, వెళ్ళొస్తానమ్మా. స్మైల్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్. ఒక వారం నుంచి ఈ వీడియోని అప్లోడ్ చేయలేదు. సారీ ఫ్రెండ్స్. త్వరగా వీడియో అప్లోడ్ చేయమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నా మీద మీకెంత లవ్ ఉందో అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా మా మావయ్య పెళ్లి జరిగింది. అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు, అందుకే వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కొత్త పెళ్లి కూతురైన మా అత్తయ్యని చూపించబోతున్నాను. సో వెయిట్ అండ్ వాచ్. టుడే లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఆ లోపు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్, కామెంట్ చేయడం, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డైరెక్ట్ గా పాయింట్ కి వస్తున్నాను. ఈ రోజు టాపిక్ చాలా మందికి యూజ్ అవుతుంది. అదేంటంటే అమ్మ తిడుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది ఈ రోజు నేను చెప్పబోయే టిప్. చదువుకోమని స్కూల్కి పంపిస్తూ ఉంటే నువ్వు చేసే పని ఇదా? ఉండు, నీ సంగతి చెప్తాను. అమ్మా వద్దమ్మా, ఒకే ఒక్క వీడియో చేసుకుంటానమ్మా. లేదంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారమ్మా. ఊరుకోమన్నానా? నీకు ఫోన్ ఇవ్వడమే నేను చేసిన పెద్ద తప్పు. ఊరుకో. ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా చదువుకునేలా ఉంటే, లేదంటే ఆన్లైన్ క్లాస్ ఉంటేనే ఫోన్ తీసుకోవాలని? నీకదంతా అర్థం అవ్వలేదు కదా? యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. దెబ్బ లేకలా తయారయ్యావు నువ్వు. అమ్మో తాతయ్య, చూడు తాతయ్య, అమ్మ ప్రతిదానికి తిడుతుంది. ఇప్పుడు వీడియో చేస్తే ఏమైంది? అందరూ చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకుంటున్నారు, అమ్మ మాత్రం తిడుతుంది. నువ్వేం బాధపడకమ్మా, మీ అమ్మకి నేను చెప్తాను కదా.
పాపం చిన్నపిల్ల త్రిపుర, ఎందుకు తన్నిలా? ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి గనక ఫోన్ ముట్టుకున్నావంటే ఏం చేస్తానో చూడు. చాలే ఊరుకోవే, ఎందుకు ప్రతిదానికి దాన్ని అలా తిడుతూ ఉంటావు? అది చేసేదానికే కదా మరి తిట్టేది. రోజంతా ఫోన్ పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటుంది. దీనికి ఈ వయసులోనే ఫోన్ ఎందుకు? నేను డిగ్రీకి వచ్చే వరకు నా చేతిలో ఫోనే లేదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. రోజులు మారుతున్నాయి. ఏదో సరదాగా ఆడుకుంటోంది, దానికి ఇంతలా తిట్టాలా? చెప్తే అర్థం చేసుకోవాలి కదమ్మా. ఆ వీడియోలు ఈ వీడియోలు అంటూ 60% ఉన్న ఛార్జింగ్ అంతా అవ్వకొట్టేస్తుంది. తీరా ఒక్క ఫోన్ మాట్లాడేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చూడు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొక్కసారి గాని ఫోన్ పట్టుకున్నావు, నీకు చేతుల మీద వాతలు పెడతాను. ఓహో, తెచ్చేవులే పెద్ద ఫోను. ఎప్పుడో 1940s మోడల్. టచ్ పాడే అసలే పనిచేయదు. బ్యాటరీ గురించి అసలు చెప్పడమే అవసరం లేదు. ఏదో పాపం ఇబ్బంది పడుతుంది. యూట్యూబ్ వీడియోలు చేసి వచ్చిన డబ్బుతో మంచి ఫోన్ కొనిద్దాం అనుకున్నా. దానికి కూడా అడ్డుపడుతున్నావు. అంతా నా కర్మ. ఏంటి అతిగా వాగుతున్నావు? దీంతో 2 ఇచ్చానంటేనా? వదిలే త్రిపుర, ఏదో చిన్నపిల్ల సరదా పడుతుంటే తిట్టొద్దమ్మా. అమ్ము, నీకు నా ఫోన్ ఇస్తాను, అందులో వీడియో చేయి. అందులో వచ్చిన డబ్బులో నాకు సగం ఇవ్వాలి, ఓకేనా? అవునవును, మీ తాతయ్యకే ఇవ్వమ్మా. చిన్నపిల్ల దగ్గర కూడా డబ్బులు అడుక్కుంటున్నారు, సిగ్గు లేకపోతే సరే. ఇదిగో స్కూల్కి టైం అవుతుంది గాని వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు. త్రిపుర, కిచెన్లో అంట్లు అలాగే ఉన్నాయి, నువ్వు వెళ్ళి తోముతుండు, నేను బట్టలు ఆరేసి వస్తాను. అలాగే, అలాంటివన్నీ చేయడానికే కదా నేను ఇంట్లో ఉంది. ఎందుకే అలా కోప్పడతావు? మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి? వెళితో. ఈ పాత ఫోన్ ఒకటి ఛార్జింగే ఉండి చావదా. ఛీ, అంతా నా కర్మ. నిఖిలా, 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 నిఖిలా. పాటలు వింటూ చదువుతున్నావా? చెప్తాను నీ పని. ఏంటమ్మా, ఎందుకు తీసావు? ఇవి చెవిలో పెట్టుకుంటే నీకు భూకంపం వచ్చినా వినిపించదే. పైగా ఇవి చెవిలో పెట్టుకుని చదవద్దని నీకెన్నిసార్లు చెప్పాలే? ఏంటమ్మా నువ్వు? ఇవి చెవులో పెట్టుకొని చదివితే బాగా కాన్సంట్రేషన్ గా చదువుతాను. మనసు పెట్టి చదివితే ఏకాగ్రత ఉంటుంది. దానికి ఇయర్ ఫోన్స్ అవసరం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే సుమిత్ర. నేను యూట్యూబ్ లో చూశాను. ఎవరో ఇలాగే రోజంతా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవులు వినిపించకుండా పోయాయంట. నువ్వు జాగ్రత్త నిఖిలా. అయ్యో ఆంటీ, యూట్యూబ్ లో వచ్చేవన్నీ నిజాలు కావు. ఒక్కోసారి వ్యూస్ కోసం అలా క్రియేట్ చేస్తూ ఉంటారు. చాలే ఆపవే, అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావుగా. నువ్వు ఇంకొకసారి ఇయర్ ఫోన్స్ యూజ్ చేయకూడదు, అంతే. రాక వచ్చి కూర్చో. లక్ష్మి వెళ్ళిపోయిందా? కావలసినవన్నీ ఇచ్చి పంపించావుగా? పంపించానక్క. నాకు చేతనైనంత ఇచ్చి పంపించాను. అత్తగారింట్లో తను బావుంటే చాలు. తను బావుంటుందిలే. అంత మంచి కుటుంబం, ప్రేమించే భర్త దొరికాడు. ఇంకేం కావాలి చెప్పు? ఇదిగో సుమిత్ర, పెళ్ళైన తర్వాత తన జీతం నీకు ఇస్తుందని చెప్పింది కదా.